ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క మాట కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 18వ వచనము. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించింది. ఈ మాట ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాను అని అంటే యేసేపుని. ఆదికాండము 39వ అధ్యాయము 11 నుండి 20 వచనాలు చూసుకున్నట్లయితే, పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేయడం, తనని బలవంతం చేయడము అన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉంది. అయినా సరే యోసేపు పోతీఫర్ భార్య యొక్క మాటను వినకుండా దేవునికి భయపడిన వాడే తనని తిరస్కరించిన వ్యక్తిగా అక్కడ మనము చూస్తాము. అయితే తనకు వచ్చిన బహుమానం ఏంటి అని అంటే సంఖ్యలో వేశారు, జైల్లో పడవేశారు. కానీ దాని వెనకాల దేవుని యొక్క కార్యం ఏంటో తెలుసా? రాజుకి కళని చెప్పేవాడిగా పంపించాడు అక్కడికి. ఫరోకి తన కళని చెప్పే వ్యక్తిగా తన్ని మార్చాడు. దేవుడు ఫరోకి కళని చూపించాడు. ఆ కళకి అర్థము యోసేపు చెప్పేలాగా చేశాడు. ప్రిజన్లో ఎందుకు వేయించాడు అని అంటే, అందులో ఒక వ్యక్తికి కళని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా దేవుడు చేశాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది అని అంటే, ఫరో దృష్టికి యేసేపు కనిపించాలి. యేసేపు కనిపించాలి అని అంటే ఫరో ఉన్న చోటుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అని అంటే తనని టెస్ట్ చేయాలి. ఇప్పుడు దేవుడు పరీక్షించిన పరీక్షలో యేసేపు గెలిచాడా, ఓడిపోయాడా? గెలిచాడు. పాపాన్ని జయించాడు. పాపము చేస్తే నేను దేవునికి దూరం అవుతానని పాపానికి దూరంగా పరిగెత్తాడు. దానికి తనకు వచ్చిన బహుమానం శిక్ష కావచ్చు, కానీ దాని వెనక దేవుని యొక్క ప్రణాళిక మాత్రం ఘనంగా ఉంటుంది. యేసేపు శిక్షకి దేవుని యొక్క ప్రణాళిక తోడైతే దేవుని యొక్క కార్యం జరుగుతుంది. అంటే ఏంటి అంటే, యేసేపు తప్పు చేయకపోయినా తప్పు చేసిన వ్యక్తిగా, దోషిగా అక్కడికి ప్రిజన్లోకి వెళ్ళాడు. కానీ యేసేపుకు ఉన్న ఒక టాలెంట్, దేవుడిచ్చిన టాలెంట్ ఏంటి అని అంటే కళని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ టాలెంట్ ద్వారా దేవుడు తనని హెచ్చించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీకు ఒక తలాంతుని దేవుడిచ్చాడు, ఒక టాలెంట్ని దేవుడిచ్చాడు. అది ఏంటో నువ్వు తెలుసుకొని ముందుకు అడుగు వేయగలిగితే అందులో విజయాన్ని కూడా ఆయన ఇస్తాడు. దానికన్నా ముందు మనము పాపానికి దూరంగా పరిగెత్తాలి. మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటావు. నోటి ద్వారాను, కళ్ళ ద్వారాను, హృదయం ద్వారాను ఎన్నో పాపాలు. వాటినన్నిటినీ దేవుని కోసం విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన తలాంతును పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, అప్పుడు విజయాన్ని ఖచ్చితంగా చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్.